ప్రైజ్లా అండి. ప్రైజ్లా కనికరం కలిగి ఉండాలని దేవుని ఒక వాక్యం చదివిస్తుంది. నీకున్న దాంట్లో కొంత మరి దరిద్రులకు ఇస్తే దీవెన కలుగుతుంది, వస్తుంది. మనకున్న దాంట్లో కొంచెం దరిద్రులకు ఇవ్వాలండి. అంతేకాదు పేదలను కనికరిస్తే దేవుడు నిన్ను నన్ను కనికరిస్తాడు. మరి సామెత 22లో ఉంది పేదలను కనికరించమని. మరి మత్తయి సువార్త 5లో కూడా ఉంది. ఒక వృద్ధుడు అన్నాడంట, ఆ వృద్ధుడు తన కోడి తీసి ఒక పేదవాడికి సరితో వండుతున్నాడని ఇచ్చాడంట. ఆ రాత్రి దేవుడు ఆ వృద్ధుడికి మరి కళలోకి వచ్చి ఆ కోటి ఇచ్చిన ఆయనకి కళలోకి వచ్చి యేసుప్రభువే ఆ కోటి వేసుకున్నట్టు దర్శనంలో కనబడంట. అలాగే మాసలమణి గారు మా వారు రైలు నిలయంలో అటువంటి ఆఫీసులో చేసేవారండి. ఆ రైలు పట్టాలంతా వస్తుంటే ఒక దినాన ఒక ముసలోడు మరి వృద్ధుడు ఏమీ లేకుండా చలికి వణికిపోతూ ఉన్నాడంట. లోపల బనియన్ తీసేసి ఆ వృద్ధుడికి ఇచ్చాడంట. మరి ఇంటికి వచ్చి బట్టలు సెట్ చేస్తున్నప్పుడు అదేంటండి, మార్నింగ్ మీరు బనియన్ వేసుకెళ్ళారు కదా, బనియన్ ఏమైందని నేను అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఒక వృద్ధుడు పేదవాడు చలి కొనుక్కుపోతూ ఉన్నాడు రైలు పట్టాల మీద, ఆ బనియన్ తీసి ఇచ్చాను అన్న. నాకు చాలా ఆనందమైందండి. ఎందుకంటే వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలా, మనం కలిగి ఉన్న దాంట్లో మరి ఆహారం లేని వాళ్ళకి ఆహారం పెట్టాలా, ఆపదలు ఉన్న వాళ్ళు మరి ఆదుకోవాలా, వ్యాధి బాధల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళి వారికి మంచి ధన సహాయం చేయాలా. అది కనికరం. ఆ కనికరం అనే హృదయాన్ని దేవుడు మెచ్చుకుంటాడు. అలా చేసినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మరి అదే రీతిగా మరి మరి పనికొచ్చే మరి పాత్రలుగా మనం ఉండాలంటే ఇతరులకు ఇస్తే మరి సహాయం చేస్తే దేవుడికి చేసినట్టే కదండి. ఇతరులకు సాయం చేసినట్టే చేస్తే దేవుడికి చేసినట్టే. దేవుడు డైరెక్ట్గా మన గృహాల్లోకి రాడు. కాబట్టి మరి కనికరము కలిగి మరి ఇతరులను కనికరించి వారికి సహాయం చేసేవారుగా ఉన్నప్పుడు ఆయన మన మీద కనికరం చూపించి ఆశీర్వదిస్తాడు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరంతా ప్రార్థించండి.